ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. నా ఛానల్ ఫస్ట్ సారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బఠానీ ఆలు కర్రీని ఎలా తయారు చేసామో చూపించాం రండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఆలును బఠానీలు ముందుగా ఉడకబెట్టి వేసుకోవాలి. ఇలాగ ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, వేసుకున్నాను. ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, ఎర్రగడ్డలు, అవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలను బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేసిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత వేసుకుందాం. టమాటా బాగా మగ్గిపోతుంది. టమాటా మగ్గిపోతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు పొడి ఒక దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పొడి, కారం పొడి, ఇవన్నీ పచ్చివాసన వెళ్ళిపోయిన వరకు వేగాలి. ఇప్పుడు మూత వేసుకున్నాను. 1 నిమిషం పాటు పచ్చివాసన వెళ్ళిపోతుంది. మూత వేసుకున్నాను. మూత తీసేసి ఇలా నూనె పైకి వస్తుంది చూడు, ఆయిల్ బయటికి వస్తుంది కదా, అప్పుడు బాగా మగ్గినట్టు. ఇప్పుడు ఈ బఠానీలను వేసేసుకున్నాను. ఈ పచ్చి బఠానీలను ఇలా వేసేసుకోవాలి. నిమిషం పాటు బాగా వేగాలి. పచ్చివాసన, ఈ బఠానీలు కూడా పచ్చివాసన వెళ్ళిపోయిన వరకు మళ్ళీ వాటర్ వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను.
మూత వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చాము. చూడండి ఇలా ఆయిల్ వస్తుంది కదా బయటికి. ఇప్పుడు కలబెట్టేసుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాము. వాటర్ వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీరని వేసేసుకోవాలి. లాస్ట్ మూత వేసుకొని రెండుసేపు ఉడకనివ్వాలి. ఈ బఠానీలు అందుకు గుజ్జు గుజ్జు వచ్చేంత వరకు ఉడకనిచ్చాము. ఇలా కుర్మాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వచ్చిన వరకు ఇంకా మగ్గాలి. చూడండి బఠానీని ఇంకా కొద్దిగా ఉడకాలి. అలాగే రెండుసేపు వేసి ఉంచుతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వచ్చిన వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది పులుసు కూడా. ఇలాగా చేసి మీరు కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో. మీ బఠానీలు ఆలు కర్రీని ఎలా చేయాలో చూశారు కదా. ఇలా ట్రై చేయండి. మీ పెద్దవాళ్ళు పిల్లలు చాలా బాగా నచ్చుతుంది, ఇష్టపడతారు కూడా. మీ వాళ్ళు ఇలా చేసి నాకు కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు కారం సరిపోయిందేమో చూసేసుకోండి. కారం, ఉప్పు, కారం ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాము. ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నా వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాగుంటారా ఈ పక్కకి రాబో, ఈ పక్కకి రాశానా ఎలా ఉంది తస్లీం? బాగుంది. కాదండి ఇది అన్నీ తింటూ బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పమా.
బాయ్ చెప్పు. అని చెప్పు అని చెప్పు అని చెప్పు. బాయ్. తిను. కూర్చోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాగ ట్రై చేసి మీరు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.